మొత్తం మీద వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఒకసారి చూసుకోవచ్చు, అబద్ధాల హరీష్ రావు ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పు, తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పట్టుడు ఫ్లప్కార్లు పట్టుకున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్గా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి, ఏ ఫ్లప్కార్లో చూసినా కూడా కుట్రల హరీష్ రావు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాయి, తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పంటూ కూడా ఫ్లప్కార్లు పట్టుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ ప్రధాన డిమాండ్గా మనకు తెలుస్తోంది. కేవలం గతంలో ఏదైతే రాజీనామా లేఖను తీసుకొని హరీష్ రావు గారు అమరుల స్మారక స్తూపం ఇక్కడికే హరీష్ రావు గారు గతంలో వచ్చిరు. సో హరీష్ రావు గారు ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ మేము చేసినాం, మేము మాట నిలబెట్టుకున్నాం, సో మీరు ఆ రాజీనామా లేఖను తీసుకొని ఇక్కడికి రావాలి, ఇక్కడ అమరుల స్మారక స్తూపం సాక్షిగా తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి అన్నటువంటి డిమాండ్ ప్రధానంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. సో చారకొంగన్న వెంకటేష్తో పాటు పూణె కైలాష్ నేత ఉన్న టీపీసీ జనరల్ సెక్రటరీ ఆయన గారితో ఒకసారి మాట్లాడదాం. పూణె కైలాష్ నేత గారు, మీరు ఇప్పటిదాకా చేసినటువంటి ఈ పాలాభిషేకం కావచ్చు, ఈ నిరసనలు కావచ్చు, ఆ ఫ్లప్కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా రాజీనామాకు సిద్ధమయ్యే అవకాశం ఉందా? హరీష్ రావు గారు మీ యొక్క డిమాండ్ వాళ్ళు స్వాగతిస్తారన్నటువంటి నమ్మకం మీకుందా? ఆయనను రాజీనామా చేయమని మేము అడుగుతున్నాము, ఎందుకంటే అది ఆయనకు సంబంధించిన విషయం. మేము అడుగుతుంది ఒకటే, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈనాడు సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా ఏ రాష్ట్రం కూడా 50,000 కానీ 1,00,000 కానీ మాఫ్ చేస్తే చేయొచ్చు. కానీ 2 లక్షల రూపాయలను ఏకకాలంలో 75 లక్షల మంది రైతుల ఖాతాలకు నేరుగా ఇచ్చిన చరిత్ర మా రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆ రోజు రైతు డిక్లరేషన్ పేరుతోటి రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి ఈ సందర్భంలో మరి 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రైతులు ఉరగబెట్టింది లేదు, గిట్టుబాటు ధరలు లేవు, ఐకేపీ సెంటర్లు లేవు, 10,000 మంది రైతులు చచ్చిపోయారు, 150 మంది నిరుద్యోగులు చచ్చారు, 50 మంది సర్పంచులు ఎంపీటీసీలు చచ్చిపోయారు. మరణ మృదంగంతో తెలంగాణ మొత్తం మారుమోగితే మరి రోమ్లో పిడేలు వాయించినటువంటి రోమ్ చక్రవర్తి లెక్క గడిలలో కూర్చున్నటువంటి కేసీఆర్ని ఓడించింది మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని బాహుబలి పోరాట టీం. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా ఆయన చెప్పిందే శిలాశాసనం ఏదైతే సోనియా గాంధీ గారు ఈ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తా. ఎన్ని కష్టాలు వచ్చినా 7 లక్షల కోట్లతోటి ఈ రాష్ట్రం అప్పులో ఉంది. మరి ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు మరి మిత్తులకే సరిపోతలేదు. అయినా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ప్రజలకు మరి కష్టాలు కన్నీళ్లు తీర్చాలని చేసినటువంటి మీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. గతంలో అందరికని చెప్పినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు కొందరికే ఇస్తున్నది, కొర్రీలు పెడుతున్నది అంటున్నారు. సో దీన్ని ఏకీభవిస్తారా? ఇంకా మరోవైపు రైతు బంధు డబ్బుల్ని రుణమాఫీకి మళ్లించింది, ఏదో గొప్పలకు హెచ్చులకు పోతున్నది, చేసింది ఏం లేదనేది ప్రతిపక్షాల మాట. ఇప్పుడు ఏతులకు ఏలేశ్వరం పోతే పక్కతోలు కుక్కేసుకపోయినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నువ్వు అంటే తెలంగాణలో పీకలేను పోయి భారతదేశంలో బీఆర్ఎస్ అని పెట్టినవు, బోషయ్య బొక్కయ్య కానివి ఎవరు తెలంగాణ ప్రజలకు తెలియదా? కాబట్టి ఎప్పుడో కెచ్చులో పోదు. ఇవాళ దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, సమాచార హక్కు చట్టం, యూపీఏ ప్రభుత్వం 72,000 కోట్లతోటి ఆ రోజు మరి దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని మరి నిజం చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మిరు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే మీ కళ్ళకు పచ్చకామెరలు వచ్చినట్టుగా మీ కష్టాలకు కన్నీళ్లకు కారణమైన మీరు ఇవాళ మళ్ళీ తిరిగి నంగనాచి కబుర్లు మొగని కొట్టి మొగిసాలకు ఎక్కిందంట ఒక ఆమె. రైతులను చంపినటువంటి ద్రోహి, ఖమ్మంలో ఆ రోజు రైతులకు బేడీలు వేసినటువంటి దొంగలు ఇవాళ మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని అడుగుతున్నాం. అందుకే అమరవీరుల సాక్షిగా ఏదైతే కలలు కన్నటువంటి నా అమరవీరులు తెలంగాణ మాగాణంలో మరి పచ్చని పొలాలతోటి కార్మికులు, కర్షకులు, బడుగులు, బలహీన వర్గాలు మరి కమ్మరి కుమ్మరి చేనేత వడ్రంగి మాల మాదిగా రెల్లి డక్కలి ఎన్ని జాతులు అన్ని జాతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకోసమే మరి 31,000 కోట్లతోటి ఈ దేశంలో మరి ప్రజలు మరి జీవితాంతం తలుచుకునే విధంగా ఒక గొప్ప రుణ కార్యక్రమం తీసుకుంది. కాబట్టి వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ తప్పులని క్షమించమని అమరవీరులకు వచ్చి ముక్కు నేలకు రాయమని కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతా ఉన్నా. మరోమారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఒక స్పష్టంగా చెప్పారు, ఎల్లుండి నేను ఢిల్లీ పోతున్నా, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని స్వాగతిస్తా ఉన్నాం, ఇక్కడ ఒక భారీ బహిరంగ సభ కూడా పెడతామన్నారు. సో అది ఉండే అవకాశం ఉందా? ఎటువంటి కార్యక్రమం ఉండబోతుంది? 100% ఉండాలి. ఎందుకంటే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ పోరాటాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తీసుకొచ్చి మేము ఈ ప్రజల తరపున కృతజ్ఞత తెలపాలనుకుంటున్నాం. లక్షలాది మంది రైతులు ఎడ్ల బండ్లలో, ట్రాక్టర్లలో, నడక రూపంలో అందరం ఎక్కడి నుంచి అయినా ప్రారంభమై ఆ రైతు ప్రభుత్వంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని కూడా ప్రజలను అడుగుతున్నాం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే నిరుద్యోగులు 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. రాబోయే రోజుల్లో ఉన్నటువంటి అన్ని ఖాళీలను నింపి వారి కన్నీళ్లు దుడిచే కార్యక్రమాన్ని తీసుకుంటాం. రైతుల యొక్క కన్నీళ్లు దుడిచే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు చేశారు. కాబట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన
ఉద్యమకారుల పక్షాన, బడుగుల పక్షాన, రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం సంబరాలలో ఉంది, ఈ రాష్ట్రం ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. దీన్ని చూస్తూ ఓరవలేనటువంటి గుంటకాడి నక్కలు రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలని తిప్పికొట్టమని ప్రజలకు పిలుపునిస్తున్నా. తప్పకుండా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది, దినదిన అభివృద్ధి ప్రజలకు చేరువవుతుంది, ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాం. 2028లో కూడా మళ్ళీ 153 సీట్లలో బైపర్కేషన్ అయిన తర్వాత 140 సీట్లలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది పూణె కైలాస్ నేత. ఇతర నాయకులంతా కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఏదైతే రాజీనామాకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు ఏవైతే గతంలో సవాలు విసినటువంటి హరీష్ రావు గారు ఇప్పుడు ముక్కు నేలకు రాసి ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పాలి, మేము ఇచ్చిన మాట మీద నిలబడ్డాము, భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం చేయనటువంటి సాహసం చేసి 2 లక్షల రూపాయల రుణమాఫీకి మేము శ్రీకారం చుట్టినామంటూ కూడా పూణె కైలాస్ నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి దీనికి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు మరి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.